Hi guys, welcome back to my YouTube channel. It's me Sandy Baby Official. మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే అంటే 2 days బ్యాక్ మేము అమెజాన్ లో ఒక స్టిక్ లైట్ అయితే ఆర్డర్ పెట్టాము వీడియోస్ కోసం అని. అదైతే ఈ రోజు వచ్చింది. మీ ముందర కూడా అన్బాక్సింగ్ చేస్తాము. మీరు సిరీస్ లాంటివి షార్ట్స్ ఏమైనా తీయాలనుకున్న నైట్ అవుట్ఫిట్ కరెక్ట్ గా రావాలన్నా ఈ లైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే దీని ప్రైస్ కూడా తగ్గింది. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వీడియో కింద లింక్ ఇస్తాను, సో ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు ఆ లైట్ చూపిస్తాను. ఓకే, సో ఇదే అన్నమాట మనం ఆర్డర్ పెట్టుకున్న స్టిక్ లైట్. సో చూపిస్తాను. నేను దీన్ని మంచిగా రివ్యూస్ అన్ని చూశాను. దీని గురించి నాకు కూడా అంత డీటెయిల్గా తెలియదు. సో నేను తెలుసుకున్నది ఇప్పుడు చూసి చెప్తాను మీకు. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని గురించి సో ఇదే అన్నమాట మన లైట్. తీస్తున్నాం. సో ఇదే అన్నమాట లైట్. మీరు దాని నేమ్ అంతా ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చదివేసుకోండి. దీని గురించి వాళ్ళు ఎలా యూజ్ చేయాలి ప్రతిదీ ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో తెలియని వాళ్ళ కోసం అన్నమాట, నాకు కూడా తెలియదు. ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ గా మన లైట్ ఇట్లా ఉందన్నమాట. ఒక బ్యాగ్ అయితే మనకి ఇచ్చారు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు మనం తీసి చూద్దాం. ఇదే అన్నమాట మన లైట్, స్టిక్ లైట్. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మీరే చూడండి, క్వాలిటీ మాత్రం సూపర్గా ఇచ్చారు అండ్ లైట్ వెయిట్గా ఉంది. గైస్ ఫస్ట్ అయితే లైట్, తర్వాతకి మనం ఏమేం ప్రోడక్ట్స్ ఇచ్చారు దీనికోసం అని మనం చూద్దాం. ఒకటి ఇది ఇచ్చారు, ఇది కూడా లైట్కి సంబంధించింది. మనం వీటిని పెట్టి ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కోసం ఇచ్చినవి ఒకటి ఇది, ఇవి 2 ఇస్తారనమాట. ఇవి కూడా 2 ఉన్నాయి. నిజంగా మనకి ఒకసారి బ్యాగ్ చూడొచ్చు ఎంత బాగా అంత క్యారీ చేసుకోవడానికి నీట్గా ఇచ్చారు. ఇంకా మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట. మనము దీన్ని యాప్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకని దీన్ని స్కాన్ చేస్తే యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఒకటి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఒక లిస్ట్ ఇచ్చారు. ఇంతంతే, కానీ బ్యాగ్ మాత్రం సూపర్ ఉంది అన్ని క్యారీ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెంట్ చూడండి. ఇది కొద్ది వెరైటీగా ఉంది, ఇది కొంచెం వెరైటీగా ఉంది. సో మనం ఫస్ట్ లైట్ చూద్దాం రండి. మనం ఫస్ట్ అయితే లైట్ గురించి తెలుసుకుందాం. లైట్కి అయితే కొంచెం అంటే హల్కాగా ఉందన్నమాట, ఎక్కువ వెయిట్ లేదు. అలాగే సేఫ్టీ కోసం మనకి ఇట్లా ఇస్తారనమాట సైడ్స్కి, లైట్కి ప్రొటెక్ట్ చేస్తుంటది. ఇప్పుడు మనము వీటి గురించి తెలుసుకుందాం రండి. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అన్నమాట. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి నేను దీని గురించి మీకు తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇంకా ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, డౌన్ చేసి తగ్గించుకోవడానికి ఇవి యూజ్ చేస్తాము. కలర్ చేంజింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకుందాం. ఓకేనా, మనకి ఇట్లా క్లోజ్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చింటారు. ఎక్కువ హెవీ కూడా లేదు. ఇవే లైట్స్ అన్నమాట. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ లైటింగ్ ఎలా ఉంటుంది, దీని లైట్ అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో దానికోసం మనం రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి దీని లైట్ ఒకటి నేను చూపిస్తాను. వీటి గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, లైట్ ఆఫ్ చేసి నేను ఈ గోడకేసి మీకు చూపిస్తా. ఓకేనా, చేయాలి అది బంద్ చేసి చూపించాను కదా, లైట్ ఆఫ్ చేయి. సో మనం లైట్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్లూ కలర్ అన్నమాట. మీకు ఫస్ట్ ఒక బ్లూ కలర్ లైట్ అయితే ఉంది కదా, మీకు ఎన్ని కలర్స్ ఉంటే చూపిస్తా. ఇప్పుడు మనం లైట్ ఒక నిమిషం. ఇప్పుడు లైట్స్ అయితే చూడండి. ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా, ఇది పింక్,
ఇది పింక్ కూడా మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలి, ఎంత డార్క్నెస్ కావాలనేసి. ఇప్పుడు ఇంకోటి ఎక్కువ చేసుకోవచ్చు, ఇది పింక్. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అనమాట, రెడ్ ఎఫెక్ట్. ఇది డార్క్, ఇంకా డార్క్. ఇది ఆరెంజ్, ఆరెంజ్ కలర్. ఇది ఎల్లో, ఎల్లో కాదు, ఎల్లోనా గ్రీనా, గ్రీన్, గ్రీన్ కలర్. ఇది ఇది డార్క్ గ్రీన్. ఇది బ్లూ, స్కై బ్లూ, డార్క్ బ్లూ అయిపోయింది. ఇంకా ఇది పింక్, రెడ్. ఓకే, రెంట్ పోయిందనమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఆప్షన్స్ అయితే నేను మీకు చెప్పాను కదా. ఇంకోటి కూడా మీకు ఏంటంటే నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, అందుకని నేను మళ్ళీ చూసుకొని మరీ చెప్తున్నా. మీకు బయట మనకి బాణం గుర్తులాగా, సో దీన్ని మనము ఎక్కడి నుంచి ఏం చేసుకోవాలన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది బ్రైట్ అంటే ఏంటమ్మా బ్రైట్నెస్ ఉంటుంది. ఇది ఎక్కువ పెంచుకోవడం కాదు, కలర్స్ చేంజ్ చేసుకోవడానికి పైన ఆప్షన్ ఉంది చూడండి. సో దీన్ని ఏంటంటే మనం అక్కడ ఏదానికి సెట్ చేయాలి అంటే దాని ఆప్షన్ ఎంచుకోవడానికి ఇదైతే ఇచ్చారు. ఇప్పుడు లైట్స్ అనుకోండి, దీని ఉంది కదా, మళ్ళీ ఎం బటన్ క్లిక్ చేసి హెచ్ఎస్ వస్తుంది. హెచ్ఎస్ అనేది ఏంటంటే మనం ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవడం. వెయిట్, ఇది కలర్స్ ఇలా కలర్స్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ నొక్కితే అది డార్క్ అయిపోతుంది. ఇంకా అది ఇందాక చూపించినది. మళ్ళీ కింద ఏంటంటే ఇప్పుడు ఆ కలర్ ఇంకా డార్క్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అంటే ఎక్కువ అయిపోవచ్చు అనమాట. సో ఇది దీని సెట్టింగ్. ఇప్పుడు మనం లైట్ అయితే కలర్స్ చూసాం కదా, ఇది కూడా ఏంటంటే లైట్ ఎటు పోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకటే ప్లేస్ లో పడడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ రెండుగా పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే మనం లోపల వేసుకొని స్మూత్ సినిమాటిక్ కలర్ ఇస్తుంది అనమాట. ఇది అండ్ ఇది. సో వీటిని ఏం లేదు, సింపుల్ గా ఇలా అనుకొని అందుకే ఎందుకు పోతుంది. సో ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తా, ఇట్లా సింపుల్ గా పడుతుంది అనమాట. ప్లెయిన్ గా, అంత హెవీగా పడకుండా సినిమాటిక్ లాగా పడుతుంది. అండ్ సేమ్ ఇది కూడా కొంచెం ఇది ఇంత ప్లెయిన్ గా సినిమాటిక్ లాగా పడదు, నార్మల్ గా బ్లర్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా చూడండి, జస్ట్ ఇది నేను ఇట్లా పెట్టి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో వీటిని మనం ఏ విధంగా ఎఫెక్ట్ కావాలంటే ఆ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం చార్జ్ కేబుల్ కూడా ఇచ్చారు కాబట్టి చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఏమైనా సిరీస్ తీయాలనుకున్న వాళ్ళకి, షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్న వాళ్ళకి బాగుంటది. సో తక్కువ ప్రైస్ లో మంచి ప్రోడక్ట్ అనమాట. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి మీరు కూడా తీసుకోండి. సో ఓకే గైస్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి ఇంకా మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వీడియో.